హలో మిశ్రేశ్వరరావు. బంగారాన్ని శుద్ధి చేసి ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఈ కంపెనీ 4 సంవత్సరాల్లో 15 లక్షల కోట్ల రూపాయలు టర్నోవర్ కలిగినట్టు పత్రాలను సృష్టించింది. దీని మీద ఒక కంప్లైంట్ వస్తే సెబీ పరిశీలించి ఇది పక్కా ఫ్రాడ్ అని చెప్పి తేల్చేసింది. 15 లక్షల కోట్ల రూపాయలకి గత 4 సంవత్సరాల నుంచి షేర్ హోల్డర్స్ను కూడా మోసం చేసింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేది లిస్టెడ్ కంపెనీ. దాని షేర్లను కూడా కొన్నారు. ఆ షేర్లు కొన్నటువంటి వాళ్ళు భారీగా నష్టపోయారు. ఇప్పుడు సెబీ మొత్తం నిగ్గు తేల్చింది ఆ కంపెనీ యొక్క వ్యవహారం. అయితే 2022లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఇదే రాజేష్ ఎక్స్పోర్ట్స్ని తెలంగాణకు తీసుకొచ్చి ఇది ఒక అద్భుతమైనటువంటి కంపెనీ, ఇది 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది, దీనివల్ల ఉపాధి ఒక 3 నుంచి 5,000 మందికి వస్తుంది, తెలంగాణకి ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు అని చెప్పి ఆ రోజు ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ సమాజానికి చెప్పారు కేటీఆర్ గారు. మరి ఇదే రాజేష్ ఎక్స్పోర్ట్స్ సెబీ దృష్టిలో ఇప్పుడు ఒక ఫ్రాడ్ కంపెనీ, 15 లక్షల కోట్ల రూపాయలకి ముంచేసినటువంటి కంపెనీ. అనేక మంది షేర్ హోల్డర్స్ నష్టపోయారు. తెలంగాణలో ఎప్పుడైతే 24,000 కోట్ల రూపాయలతో ఎంఓయూ కుదుర్చుకున్నారో ఆ రోజున మంత్రి హోదాలో కేటీఆర్ గారు ఈ కంపెనీ గురించి గొప్పగా చెప్పారో ఆ మాటలను విన్నటువంటి వాళ్ళు అనేక మంది షేర్లు కట్టారు. ఆ షేర్లు కట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేటీఆర్ గారు అప్పట్లో ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి కంపెనీని హైప్ చేశారు. ఆ కారణంగానే షేర్లు కట్టామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ సెబీ ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఫ్రాడ్ అని చెప్పి తేల్చేసింది. కానీ ఇప్పుడు ఆ కంపెనీ యజమాని రాజేష్ ఏం చెప్తున్నారంటే సెబీనే తప్పుడు లెక్కలు చెబుతుంది, తాము పంపించినటువంటి లెక్కల్ని ఎగ్జాక్ట్గా ఆలోచించలేక అర్థం చేసుకోలేక తప్పుడు లెక్కల్ని సెబీ చెబుతుందని చెప్పి ఇప్పుడు ఎదురుదాడికి దిగుతున్నాడు రాజేష్. 15 రోజుల్లో మొత్తం క్లారిటీ వస్తుంది, 15 రోజుల వరకు ఆగండి అని చెప్తున్నారు. సెబీకి దాదాపు 300 నుంచి 400 GB పరిమాణం ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దాదాపు లక్షల పేజీల ఆడిట్ రిపోర్ట్స్ని మేము పంపించాము, వాటిని పరిశీలిస్తుంది మరోసారి సెబీ, నిజానిజాల్ని తేలుస్తుందని చెప్పి రాజేష్ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యాక్చువల్గా రాజేష్ ఎక్స్పోర్ట్స్ బంగారాన్ని శుద్ధి చేసి ఎగుమతి చేసే కంపెనీ, కానీ ఎక్కడ కూడా మనకి భారతదేశంలో కంపెనీ కనిపించదు. దీని బ్రాంచ్ సింగపూర్లో ఉందని చెప్తారు, అక్కడ కనిపించదు. పని స్విట్జర్లాండ్లో ఉందని చెప్తారు, స్విట్జర్లాండ్లో కూడా రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ కనిపించదు. అక్కడ ఉండేటువంటి ఒక కంపెనీ తోటి ఈ కంపెనీ టైఅప్ అయిపోయి ఏదో బిజినెస్ చేస్తున్నట్టు క్రియేట్ చేశారు. ఇక్కడ కంపెనీ టోటల్ లావాదేవీలని సెబీ లెక్కలో తీసుకెళ్లేదు, అందువల్ల ఈ కంపెనీ బోగస్ అని చెప్పి సెబీ చెప్తుందని చెప్పి రాజేష్ చెప్తున్నారు. దానికి ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఉదాహరణకు ఒక 2 గ్రాముల బంగారాన్ని 30,000కి అమ్మితే దాంట్లో స్థూల ఆదాయం 1000 రూపాయలు ఉంటుంది, నికర ఆదాయం 500 రూపాయలు ఉంటుంది. ఇది లెక్క. సెబీ ఏం చేసింది, మొత్తం 2 గ్రాములు అమ్మినటువంటి 30,000ని తీసుకోకుండా స్థూల ఆదాయాన్ని 1000 రూపాయలని తీసుకున్న కారణంగానే లెక్క తప్పుగా వచ్చింది. అదే 30,000ని కనుక పరిగణలోకి తీసుకున్నట్టు సెబీ 15 లక్షల కోట్ల రూపాయలు రాజేష్ ఎక్స్పోర్ట్స్కి ఉన్నట్టు లెక్క వచ్చిండేది. ఇక్కడ తప్పుడడుగు వేసింది సెబీ అని చెప్పి రాజేష్ చెప్తూ ఉన్నాడు. మరి సెబీలో అనేక మంది ఆడిటర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఆర్బీఐ కూడా ఉంటుంది, లిస్టెడ్ కంపెనీ ఇది, అనేక మంది చెక్ చేస్తారు. మరి వీళ్ళందరికీ అర్థం కానటువంటి లెక్క ఒక రాజేష్ చాలా సింపుల్గా చెప్పేశాడు. నికర లాభానికి, స్థూల ఆదాయానికి, రాబడికి సెబీకి లెక్క తెలియట్లేదని చెప్తున్నాడు ఇప్పుడు రాజేష్. అంటే రాబడికి, స్థూల ఆదాయానికి, నికర లాభానికి తేడాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని సెబీ గమనించలేకపోయింది. అందుకే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు అని చెప్పి రాజేష్ మెహతా చెప్తున్నారు. ఇప్పుడు ఈ రాజేష్ మెహతా రాజేష్ ఎక్స్పోర్ట్స్కి
ఓనర్. ఆయన 4 ఏళ్లలోనే 15 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నట్టు కంపెనీని బాగా ప్రచురణలోకి తీసుకెళ్లారు, హైప్ చేశారు. సాధారణంగా అనేక కంపెనీలు హైప్ చేస్తూ ఉంటాయి. లాభాలు లేకపోయినప్పటికీ లాభాలు ఉన్నట్టు చూపించి సిబిల్ రేటింగ్ని పెంచుకొని బ్యాంకులు ముంచేసేటువంటి కంపెనీలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కొన్ని లక్షల పేజీల రిపోర్ట్ని పంపించాను సెబీకి. 15 రోజులు పడుతుంది దాన్ని మొత్తాన్ని స్టడీ చేయడానికి. అప్పటి వరకు రాజేష్ ఎక్స్పోర్ట్స్ని మీరు నమ్మండి అని చెప్పి రాజేష్ మెహతా చెప్తూ ఉన్నాడు. ఈ బంగారాన్ని చూపించి అసలు బంగారం శుద్ధి చేసే కర్మాగారమే లేకుండా ఆన్ పేపర్ మాత్రమే మొత్తం టర్నోవర్ చూపించి ఇప్పుడు సెబీకి అర్థం కావట్లేదు లెక్కలని చెప్తున్నారు. ఇలాంటి కంపెనీని తెలంగాణకి తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఎంఓయూ చేసుకుంది. 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని చెప్పి రాజేష్ మెహతా చెప్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నమ్మింది. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ అనేటువంటి ఒక కంపెనీతో కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తీరా చూస్తే ఆ వోక్స్ వ్యాగన్ కంపెనీలో ఉండేటువంటి బోగస్ వ్యవహారం మొత్తం బయటపడింది. వోక్స్ వ్యాగన్ పేరుతోటి వచ్చినటువంటి కంపెనీ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కంపెనీతోటి ఎంఓయూ చేసుకున్నప్పుడు ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ కంపెనీ టర్నోవర్ ఎంత, ఆ కంపెనీకి ఉండేటువంటి గుడ్ విల్ ఏంటి, ఇవన్నీ పరిశీలించాలి. ఎందుకంటే వ్యవస్థ ఉంటుంది, ప్రభుత్వం దగ్గర వ్యవస్థ ఉంటుంది, జర్నలిస్టుల దగ్గర వ్యవస్థలు ఉండవు, మీడియా దగ్గర వ్యవస్థ ఉండదు. కానీ ప్రభుత్వం దగ్గర వ్యవస్థలు ఉంటాయి, అధికారిక వ్యవస్థ ఉంటుంది, సివిల్ సర్వెంట్లు ఉంటారు, అనేక విభాగాలు ఉంటాయి, మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంటుంది, దానికి తగిన విధంగా వనరులు ఉంటాయి. ఇవన్నీ పెట్టుకొని కూడా ప్రభుత్వాలు గుడ్డిగా కంపెనీలతోటి ఎంఓఏలు ఎలా కుదుర్చుకుంటాయి అనేది ఒక ప్రశ్న. అసలు సెబీ అనేది ఒక పెద్ద స్టాక్ మార్కెట్, భారత స్టాక్ మార్కెట్కి సెబీ అనేది ఒక కొలమానం, ఒక బెంచ్ మార్క్. అలాంటి సెబీని ఎలా బోల్త కొట్టించారు ఇప్పుడు రాజేష్ మెహతా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. భారత స్టాక్ మార్కెట్ వ్యవస్థలో అత్యంత పెద్ద కుంభకోణం ఏదంటే రాజేష్ మెహతా చేసింది. మరి ఈ రాజేష్ మెహతా ఎలా చేయగలిగాడు? అసలు ఏమీ లేకుండా, కంపెనీ లేకుండా, మ్యానుఫ్యాక్చరింగే లేకుండా 15 లక్షల కోట్ల రూపాయలు 4 ఏళ్లలో టర్నోవర్ ఉందని చెప్పి ఆయన చెప్తే అది నమ్మి షేర్ హోల్డర్స్ షేర్లు కొనేశారు. 90% షేర్ వాల్యూ పడిపోయింది ఇప్పుడు. మరి అనేక మంది నష్టపోయారు. ఈ నష్టపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు హర్షద్ మెహతా ఒకప్పుడు స్టాక్ మార్కెట్లో చేసినటువంటి మోసం కంటే ఇప్పుడు రాజేష్ మెహతా ఎక్కువ మోసం చేశారు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటే, కాదు నేను మోసం చేయలేదు, సెబీనే స్థూల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంది, ఆ కారణం చేత 15 లక్షల కోట్ల రూపాయలు టర్నోవర్ లేదు అని ఈ కంపెనీకి అని తప్పుడు లెక్కలు వేసింది. ఈ తప్పుడు లెక్కలు నేను మళ్ళీ సరిచేస్తానని చెప్పి చెప్తున్నాను. మరి ఇప్పటికీ కూడా రాజేష్ మెహతాని నమ్మాలా, రాజేష్ ఎక్స్పోర్ట్స్ నమ్మాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.